మరిపడే గ్రామంలో సింగారం రాజయ్య, గాదెరాజు, గజ్జెల్లి మల్లయ్య, అనంతుల బాగయ్య, బోయిల్ రామచంద్రయ్య, మొహమ్మద్ అబ్బాస్ వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అభివృద్ధిటువంటి వీరికి స్థూపం వద్ద వారోత్సవాల్లో భాగంగా నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాం. వీరి ఆశయాలను ముందుకు తీసుకుపోతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సాయుధ పోరాట వారోత్సవాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. అందులో భాగంగా గుండాల మండలంలో కూడా జరుగుతూ ఉన్నాయి. ఆయా పార్టీలు పేరేదైనా ఏం లేదు, రాజకీయ పార్టీలు వివిధ కోణాల్లో ఆలోచన చేస్తూ ఉన్నాయి. కొందరేమో విలీన దినోత్సవం అంటా ఉన్నారు, కొందరేమో విద్రోహ దినోత్సవం అంటా ఉన్నారు, మరికొందరేమో రకరకాల పేర్లతో పిలుస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని పేరు ఏదైనా కావచ్చు, కానీ చరిత్ర మాత్రం త్యాగాల చరిత్ర. వాటి ఫలితంగా వచ్చినటువంటి స్వేచ్ఛావాయులు తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఇవాళ అనుభవిస్తున్నారంటే ఆ రోజు కమ్యూనిస్టులు చేసినటువంటి పోరాట ఫలితమే అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. ఈ ప్రాంతంలో ప్రధానంగా విష్ణు రామచంద్రారెడ్డికి దాడులకు వ్యతిరేకంగా, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఆరుట్ల రామచంద్రారెడ్డి, కమలాదేవి, కాసం కృష్ణమూర్తి, నల్లా నరసింహులు వారి నాయకత్వంలో ఈ గ్రామంలో దళంగా ఏర్పడేటువంటి వీరందరూ కూడా వ్యతిరేకంగా అయినటువంటి పోరాటంలో, అరాచకానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో అసూలు బాసినటువంటి పరిస్థితి ఉంది. గజ్జెల్లి మల్లయ్యను అన్యాయంగా ఆ చెట్టుకు, ఇక్కడ ఉన్నటువంటి వేప చెట్టు కట్టేసి కాల్చి చంపినటువంటి దురాగతం మనం కల్లారా చూసినటువంటి ప్రజలందరూ చూస్తుంటే కూడా, అంతేకాకుండా సింగారం రాజయ్య కానీ, గాదెరాజును కానీ ఒక కోర్టు పని మీద నల్గొండకు హాజరై వస్తుంటే మోత్కూరులో అరెస్ట్ చేసి మళ్ళా జమానత్ మీద విడుదల చేసి మోత్కూరు వాగు దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళంతటా వాళ్ళనే ఇసుకలో వాగులో గోయి దవ్వించుకొని వాళ్ళని అందులో సజీవ దానం చేసినటువంటి, కాల్చి చంపినటువంటి పరిస్థితి ఆ రోజుంది. వాళ్ళ ఆకృత్యాలకు సజీవ సాక్ష్యంగా ఈ సమాధులు, ఈ చెట్లు కూడా కనబడతా ఉన్నాయి. మరిపడిగలో కాదు, తెలంగాణలో ఏ చెట్టును అడిగినా, ఏ పుట్టను అడిగినా, ఏ స్థూపాన్ని అడిగినా కూడా వీళ్ళ చరిత్రను, కమ్యూనిస్టుల చరిత్రను, త్యాగాలను, వారి పోరాటాలను గుర్తు చేస్తూ ఉన్నాయి. ఈ పోరాటాలను భవిష్యత్ తరాలకు తెలియజేయాలి అని అంటే వీరందరి చరిత్ర కూడా, వీళ్ళందరి చరిత్ర ఇప్పుడున్నటువంటి మనమే రాయాలి. మన చరిత్ర మనమే రాయకుంటే మన కోసం ఎవరో రాయరు, అది భవిష్యత్ తరాలకు అందదు. వీళ్ళు చేసినటువంటి త్యాగాలను మనం కీర్తిస్తూ వీళ్ళ బాటలో పయనిద్దాం. అంతేకాకుండా ఆ రోజు ఈ తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ చరిత్రతో సంబంధం లేనటువంటి వ్యక్తులు ఇవాళ జనబాహుల్యంలోకి వచ్చి ఇది కమ్యూనిస్టులు చేసినటువంటి పోరాటం, వీళ్ళందరూ కూడా గ్రామాల్లో రజాకారులకు వ్యతిరేకంగా హిందువులు చేసినటువంటి పోరాటంగా చిత్రీకరించినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ చరిత్ర ముందు తెలవాలంటే మనం షేక్ బందగీ గురించి, కామారెడ్డిగూడెం దగ్గర షేక్ బందగీ గురించి మనం చెప్పుకోవాలి. అక్కడ స్తూపం కనబడతా ఉంది. సోయబుల్లా ఖాన్ హైదరాబాద్ లో ఒక జర్నలిస్ట్ గా పనిచేసినటువంటి సోయబుల్లా ఖాన్ ను చేసినటువంటి, అంటే ఇవాళ హిందువులు ముస్లింల మధ్య జరిగినటువంటి పోరాటం కాదు. ఆ రోజు నిజాం అక్కడ రాష్ట్ర స్థాయిలో నిజాం నిరంకుశంగా ఉంటే, గ్రామీణ స్థాయిలో పెత్తందారులు, దొరలు వీళ్ళందరూ కూడా వాళ్లకు వత్తాసు పలుకుతూ సామాన్య జనాన్ని నడివిర్చే విధంగా భూమి శిస్తు రకరకాల చిత్రహింసలకు గురి చేసినటువంటి పరిస్థితి. భూమి శిస్తు కట్టాలని చెప్పి, వెట్టి చాకరీ చేయాలని చెప్పి ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఇవి జరిగినాయి. వీళ్ళ నిర్బంధాలను వ్యతిరేకిస్తూ జరిగినటువంటి ఈ పోరాటాన్ని, ఈ చరిత్రను మనం వాళ్ళ ఆశయాల కోసం పునరంకితం అవుదాం. ఇవాళ తాత్కాలికంగా కొన్ని రాజకీయ పార్టీలు గెలుస్తుండొచ్చు, వాళ్ళ అధికారం చేపడుతుండొచ్చు, పోతుండొచ్చు. మేము చూసిన కాంచి అనేక పార్టీలు పోయినాయి. కాంగ్రెస్ పోయింది, తెలుగుదేశం పోయి అధికారం చేపట్టింది, పోయింది. టీఆర్ఎస్ వచ్చింది, మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది. పార్టీలు ఏవైనా అధికారంలోకి రావచ్చు, పోవచ్చు, కానీ త్యాగాలు మాత్రం కమ్యూనిస్టులవే. త్యాగాల చరిత్ర, త్యాగాల పునాదుల మీద ఇవాళ ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చి స్వతంత్రంగా మాట్లాడుతారు, స్వతంత్రంగా జీవిస్తారు అంటే ఇవాళ కమ్యూనిస్టుల ఫలితమే. కమ్యూనిస్టు పార్టీ ఏం చేసింది అనే వాళ్ళకి అందరికీ ఒక మేము జవాబు ఇవ్వదలుచుకున్నాం. ఇవాళ కమ్యూనిస్టు పార్టీ పోరాటం చేపట్టుకునే ఆ రోజు ఇందిరాగాంధీ హయాంలో భూ సీలింగ్ చట్టాలు తీసుకొచ్చినాయి. పార్లమెంట్లో కమ్యూనిస్టుల పోరాట ఫలితంగానే ప్రతి మనిషికి ఆహార భద్రత, రేషన్ కార్డులు వచ్చినాయి. పార్లమెంట్లో మనం పోరాటం చేసేపటికనే ఇవాళ సమాచార హక్కు చట్టం వచ్చింది, గిరిజన అటవీ హక్కుల చట్టం వచ్చింది, ఉపాధి హామీ చట్టం వచ్చింది. అందుకని పోరాడితే పోయేదేమి లేదు, బానిస సంఖ్యలు తప్ప. తాత్కాలికంగా వ్యక్తులుగా కొంత నష్టపోతుండొచ్చు, కానీ ఇవాళ కమ్యూనిస్టుల పోరాటాలు వృధా కావు. ఎప్పుడైనా ఎర్ర జెండాకి ఇంకా భవిష్యత్తు ఉంది. మీరందరూ కూడా యువకులు ఆలోచన చేయాలి. వీళ్ళ కుటుంబాల పిల్లలు, యువకులు వీళ్ళందరూ కూడా వాళ్ళ చరిత్రను నెమరేసుకొని మీరందరూ కూడా అర్థం చేసుకొని
కమ్యూనిస్టు ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి సహకరించాలని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు. భారతీయ తెలంగాణ సాయుధ పోరాట మన వీరులకు సాధిస్తాం మరి ఆశయాలను సాధిద్దాం మన వీరుల ఆశయాలను సాధిద్దాం